రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశం, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసి జాబితా రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2996 వార్డుల్లో ఓటర్ల నిర్ధారణ ముగిసినట్లుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మొత్తం మున్సిపాలిటీలలో 52,43,000 ఓటర్లు ఉన్నట్లు తేల్చింది. ఓటర్లలో 25,62,000 వరకు పురుషులు, 26,80,000 వరకు మహిళా ఓటర్లు ఉన్నట్లు జాబితా రిలీజ్ చేశారు. అయితే ఓటర్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేశారు. 3,48,051 ఓటర్లతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో ఉన్నట్లు చెప్పారు. 3,40,580 ఓటర్లతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నట్లు తేల్చారు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, గిగ్ వర్కర్లకు సంబంధించి కేంద్రం నిర్ణయం పైన అప్డేట్స్ ఏంటి? మమత, ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫైనల్ ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటిది కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఓటర్ల మ్యాపింగ్ ను పూర్తి చేసి ఆ లిస్టును ప్రకటించింది. మనకు మొత్తం 117 మున్సిపాలిటీలు, తర్వాత 6 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 2,996 వార్డులలో ఈ ఓటర్లకు సంబంధించినటువంటి లెక్కలు ఫైనల్ చేశారు. ఇందులో ఓటర్ల నిర్ధారణ అనేది ముగిసిందని చెప్పేసి మొత్తం 2,996 వార్డులకు సంబంధించిన ఓటర్ల నిర్ధారణ పూర్తయిందని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మున్సిపాలిటీల్లో చూస్తే మనకు 52,43,000 ఓటర్లు ఉన్నారు. అయితే ఇందులో 25,62,000 మంది పురుషులు ఉన్నారు. మహిళల విషయానికి వస్తే 26,80,000 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో కూడా పురుషులతో పోల్చుకుంటే మహిళలే ఎక్కువగా ఈ ఓటర్లు ఉన్నట్లు మనకు ఈ ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి రిపోర్ట్లు చూసి అర్థమవుతుంది. ఇందులో ఇతర కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు 640 మంది ఓటర్లు ఉన్నారు. ఓవరాల్ గా మనకు ఈ మున్సిపాలిటీల వారీగా చూస్తే మనకు జిల్లాల వారీగా కానీ మున్సిపాలిటీల వారీగా చూస్తే మనకు ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో 3,48,051 ఓట్లతో మొదటి స్థానంలో టాప్ లో ఉన్నది. రెండో స్థానానికి వస్తే మనకు కరీంనగర్ జిల్లా 3,40,580 ఓట్లతో కరీంనగర్ జిల్లా రెండో స్థానంలో ఉన్నది. మనకు అతి తక్కువగా చూస్తే ములుగు జిల్లాకు సంబంధించి ములుగు మున్సిపాలిటీలో కేవలం 13,963 ఓటర్లు మాత్రమే ఉన్నట్లు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ జాబితాను ప్రకటించింది. అయితే ఒక పక్క ఈ ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో, తర్వాత మున్సిపల్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో కూడా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎట్లా ఉండబోతుంది, ఏంటి, ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి ఏమన్నా అనుమానాలు ఉన్నాయా, ఉంటే ఏమేమి ఉన్నాయి, ఓవరాల్ గా ఈ అన్నిటి అంశాల మీద కూడా రాజకీయ నాయకుల ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈ ఓటర్ లిస్ట్ అనేది ఫైనల్ గా ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఫైనల్ ఓటర్ లిస్ట్ ను ప్రకటించింది. ఈ నెల 16న అంటే మనకు ఈ వార్డుల వారీగా ఫోటోతో సహా ఓటర్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటోతో సహా వార్డుల వారీగా ఈ లిస్టును అక్కడ ప్రకటిస్తారు. ఆ తర్వాత మనకు 20 లోపు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతున్నది. కాబట్టి 18న రాష్ట్ర కేబినెట్ సమావేశం మేడారంలో ఉంటుంది. ఆ తర్వాత 1-2 రోజుల్లో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్టును కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ లిస్టుకు సంబంధించిన దాంట్లో మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీలో చూస్తే నిజామాబాద్ ఫస్ట్ ఉంది, కరీంనగర్ సెకండ్ ఉంది. కానీ వాస్తవానికి హైదరాబాద్ లో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. తర్వాత వరంగల్ సెకండ్ ప్లేస్ లో వస్తుంది. కానీ ఈ రెండు హైదరాబాద్, వరంగల్ లో ఎన్నికలు లేవు. కాబట్టి మనకు ఈ మున్సిపాలిటీల వారీగా చూస్తే ఎన్నికలు జరిగే దాంట్లో మొదటి స్థానంలో మనకు నిజామాబాద్ ఉంది, తర్వాత రెండో స్థానంలో కరీంనగర్ ఉందని చెప్పొచ్చు.